లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. నేడు ఒంగోలు పిఎస్సిలో ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నట్టు ఆర్జీవీ సమాచారం ఇచ్చారు. మరింత సమయం కావాలని పోలీసులను కోరారు రామ్ గోపాల్ వర్మ. రేపు హైకోర్టులో ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఏమి దేశద్రోహం కేసులో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియాలో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు ఇంకా సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఏంటంటే చూసి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు, నోటీసుల ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇక ఒంగోలు పోలీసులు ఆర్జీవీ నివాసం వద్దకు వచ్చిన సందర్భంగా ఇప్పుడు మనం ఒంగోలు ఒకసారి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, ఎవరైతే ఉన్నారో ఆర్జీవీ అడ్వకేట్ బాలా కూడా డిజిటల్లో మేము విచారణకు హాజరవుతాము, అలాగే ఇచ్చిన ప్రతి ఒక్క నోటీసు కూడా సమాధానం ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు? ఎలా అయినా అరెస్టు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు వాళ్ళ అడ్వకేట్ బాలా కూడా అదే చెప్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? ఖచ్చితంగా కార్తీక్, పోలీసుల మోటో ఏంటంటే కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అప్ అయినప్పటి నుంచి ఆర్జీవీని అరెస్ట్ చేసేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నెల 10వ తేదీన ఎఫ్ఐఆర్ అయింది. 19వ తేదీన విచారణకి రమ్మని డైరెక్ట్ గా హైదరాబాద్ లో వర్మ ఇంటికి వెళ్లి మధ్యపాడు చెందిన పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా పోలీసులతో వర్మ నేను సహకరిస్తాను, ఖచ్చితంగా విచారణను ఎదుర్కొంటాను అని కూడా ఆయన పోలీసులు చెప్పడం జరిగింది. అయితే 19వ తేదీ ఆయన రాలేకపోయారు. దానికి కారణం కూడా ఆయన మెసేజ్ రూపంలో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబుకి తెలియపరచడం జరిగింది. వాళ్ళు కూడా దానికి రిప్లై ఇవ్వలేదు. పోలీసులు మళ్ళీ మేము యాక్సెప్ట్ చేస్తున్నామని కానీ చేయడం లేదని కానీ రిప్లై ఇవ్వలేదు. అంటే అప్పటి నుంచే నెక్స్ట్ టైం మళ్ళీ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలి లేకపోతే అనేది కూడా వాళ్ళకి ముందే ఉద్దేశం ఉంది. కాబట్టి 25న రావాలని ఇమీడియట్ గా మళ్ళీ నోటీస్ పంపడం జరిగింది మరుసటి రోజు. సో 25వ తేదీనంటే రేపు హైకోర్టులో ఏదైతే వర్మకు సంబంధించిన కేసులు ఏదైతే ముందస్తు బెయిల్ కేసు ఒకటి, అలాగే క్రాస్ పిటిషన్ సంబంధించి 2 ఉన్నాయి. దీనికి సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది. రేపు కోర్టు నుంచి కూడా ఎంతో ఏదో ఒక డైరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హడావుడిగా పోలీసులు ఖచ్చితంగా వర్మని హైకోర్టు తీర్పు కంటే ముందే తీసుకొచ్చి ఇక్కడ విచారణ జరపాలి, అవసరమైతే అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో నిన్నటి నుంచే పోలీసులు హైదరాబాద్ కి తరలి వెళ్లారు. హైదరాబాద్ కింది వర్మకు సంబంధించిన సరౌండింగ్స్ అన్ని కూడా కంట్రోల్లో పెట్టి నిఘా పెట్టే ప్రయత్నం చేశారు. రాత్రి తెల్లవారుజాము 4 గంటలకి హైదరాబాద్ లో వర్మ ఇంటికి వెళ్లి ఇంటికాడనే కాపు కాస్తున్న పోలీసులు ఇప్పటి వరకు వర్మ ఇంటి వద్దే ఉంటూ లోపలికి వెళ్లి సెర్చ్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లాయర్ కూడా చెప్పారు, మీకు ఇంత సహకరిస్తున్నామని చెప్పాము, డిజిటల్ లో మేము అటెండ్ అవుతామని చెప్పాము, కోర్టులో కేసులు ఉన్నాయి. శ్రీనివాస్ 1 మినిట్ లైన్ లో ఉండండి. అండ్ ఇప్పుడు ఆర్జీవీ అడ్వకేట్ బాలా గారు మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. నోటీస్ పంపించారు, దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపించున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్లో కూడా షేర్ చేసాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్హెచ్ఓకి పంపించాము. అదేవిధంగా ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన కూడా పంపించున్నాము. ఐఓ కూడా ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవీ గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా, ఒక ఎంపీ మీదే ప్రయోగించారు కదా. గత ప్రభుత్వంలో ప్రయోగించారనేది ఎవరికి తెలియదు. సో అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 19th తర్వాత మళ్ళీ కూడా సబ్సీక్వెంట్గా నోటీస్ పంపించారు. 25వ తేదీ ఈ రోజు అటెండ్ అవ్వమని చెప్పారు. దానికి సంబంధించి మేము నిన్న లెటర్ రాసాము. ఈరోజు మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్లో పంపించాము, పోస్ట్లో కూడా పంపించాము. వాళ్ళకి డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది. అది వాళ్ళు ఇంకా మేము మాట్లాడలేదండి, చూసి మాట్లాడుతున్నారు కాదండి. ఒకటే కేసులో ఫస్ట్ మేము అడిగిన మేము ఏదైతే టైం అడిగామో, టైం అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే టైంలో సేమ్ నోటీస్ ఇస్తారు. అడిగిన తర్వాత మళ్ళీ మేము కూడా రిప్లై ఇచ్చాము.
సో దానికి డీటెయిల్గా లీప్లో ఏమని ఇచ్చామంటే ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఇండియాలో మొత్తం అంతా డిజిటల్ పోలీసింగ్ వచ్చింది, బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు కూడా వచ్చాయి, దాంట్లో కూడా క్లియర్ కట్ రాస్తున్నారు. కాబట్టి ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న కేసులకి మీరు వర్చువల్ మోడ్లో కూడా హైబ్రిడ్ సిస్టంలో కూడా తీసుకోండి, హైబ్రిడ్ మోడల్లో కూడా తీసుకోండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది లేరండి, నేను కూడా ఇప్పుడే వచ్చాను, నాకు కూడా తెలియదు. ఆయన మేబీ బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు లేదు నాకు కూడా తెలియదు. ఐ హ్యావ్ టు గో అండ్ చెక్ అండి. ఇంకా తెలియదండి, టైం వేస్ట్. ఇంకా మాకేం ఆన్సర్ రాలేదండి. ఒకటి ఆర్జీవి గారు ఇక్కడ ఏది భయపడే అవకాశాలు లేవు, ఆయన ఏం తప్పులు చేయలేదు, ఇదేమి దేశద్రోహం కేసుమో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియానో కాదు. ఇది ఒక డిజిటల్కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి అని ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళ కంప్లైంట్ మనం చూసాం ఆల్రెడీ. ఇప్పుడు బాలా కూడా అడ్వకేట్ చెప్తున్నారు. సో డిజిటల్లో కూడా భారత న్యాయ సంహిత కొత్తగా వచ్చిన చట్టాల్లో కూడా ఉంది, డిజిటల్లో విచారణ చేయొచ్చు అని చెప్పినప్పటికీ ఇంకోవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది, అలాగే ఇంకోవైపు క్వాష్ పిటిషన్ కూడా విచారణ ఉంది. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు అంత అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది నిజంగా కూటమి ప్రభుత్వం అణిచివేత ధోరణియా? ఖచ్చితంగా ఇప్పుడు అసలు కేసు కంప్లైంట్ అంటే సంబంధమే లేని ఆర్జీవి ఎప్పుడు ముఖం కూడా చూడనటువంటి వ్యక్తి రామలింగం అనే ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మద్దుపాడు మండలం ఉండే తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్. సో ఇతనికి ఎప్పటికీ రాంగవరమకి ఎప్పుడు కూడా తారసపడి ఉండరు, ఎదురుపడి కూడా ఉండరు. ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం, రిజిస్టర్ చేసిన వెంటనే చకచక నోటీసులు పంపడం, విచారణ డేట్ ఫిక్స్ చేయడం, రాకపోతే మళ్ళీ మరొక నోటీస్ పంపించడం, మళ్ళీ విచారణకు రాలేదని ముందస్తుగా ఒక రోజు ముందే హైదరాబాద్కి వెళ్ళి మకాం వేసి ఆర్జీవీ కదలికల మీద నిఘా పెట్టడం, అవసరమైతే 10 గంటల లోపు కనుక బయలుదేరకపోతే ఆర్జీవీ వస్తున్న సమాచారం ఇవ్వకపోతే వెంటనే అక్కడే అదుపులో తీసుకుందాం అనేది ఆలోచన. ఇదంతా కూడా పోలీసులు సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ తో చేస్తారని మనం అనుకోలేము. కేవలం ప్రభుత్వం ఏదైతే ప్రోత్సహిస్తుందో, ప్రభుత్వం ఏదైతే ప్రెజర్ పెడుతుందో ఖచ్చితంగా కేసు ఫైల్ చేశారు, తీసుకొచ్చి విచారించండి మీ స్థాయిలో అని చెప్పడం ద్వారానే పోలీసులు ఈ విధమైనటువంటి ఫోర్స్ఫుల్ గా వ్యూహాత్మకంగా ఆర్జీవీని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఖచ్చితంగా సెర్చ్ వారెంట్ ఉందో లేదో కూడా తెలియదు, ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వర్మని ఇట్లా వర్క్స్ లో తీసుకొచ్చి ఒంగోలు కూర్చోబెట్టాలి, విచారించాలి. ఇంకొక ఆందోళన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్మకు సంబంధించిన లాయర్లు 3rd డిగ్రీ ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేసి ఒక సెలబ్రిటీని కొట్టడం ద్వారా ఒక టెర్రర్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో అనేది కూడా ఒక పరిస్థితి ఉంది, ఒక ప్రచారం ఉంది. సో ఆ నేపథ్యంలోనే రేపు కోర్టులో కేసు విచారణ ఉంటే వర్మకు సంబంధించి సో అవకాశం కూడా ఇవ్వకుండా ముందస్తుగా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టాలి, ఇదే లక్ష్యంతో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కార్తిక్ అండ్ శ్రీనివాస్, ఒక దేశద్రోహికో లేదంటే ఒక ఉగ్రవాదికో ట్రీట్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు పెడితే ట్రీట్ చేస్తున్నారన్న విధంగా ఇప్పుడు వినిపిస్తున్నాయి. అడ్వకేట్స్ కూడా చెప్తున్నారు. అంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చింది కూటమి ప్రభుత్వానికి? ఖచ్చితంగా మొదటి నుంచి ఏదైతే మినిస్టర్ లోకేష్ ఉన్నారో రెడ్ బుక్ మేము ప్రిపేర్ చేస్తున్నామని ప్రతి సభలోనూ ఎన్నికల ముందు చూపించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదే రెడ్ బుక్ చాప్టర్ వైజ్ గా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నామని కూడా రీసెంట్ గా లోకేష్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఇది చాప్టర్ 3 లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నట్టు కూడా మనం గెస్ చేయొచ్చు. ఖచ్చితంగా వీళ్ళందరినీ టెర్రర్ క్రియేట్ చేస్తే ప్రధానంగా సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాలంటే ఎవరైనా భయపడాలి. ఇక సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి ఒక విమర్శ చేయాలన్నా టెన్షన్ తోటి చేతులు ముడుచుకుని కూర్చోవాలి. ఈ లక్ష్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజా సంఘాలు కూడా, మేధావులు కూడా దీని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. అండ్ శ్రీనివాస్, పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి అధికారులు అంటే ఓకే, కానీ పై స్థాయి అధికారులు డిఎస్పీ లాంటి వాళ్ళకి సమాచారం ఇచ్చిన దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా కనీసం ఎక్కడ పోలీసులు స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి శ్రీనివాస్, మళ్ళీ ఆ బాలాగారు మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. మేము 2 వీక్స్ టైం అడిగాము. ఒకటి
ఫిజికల్ ప్రెజెన్స్ కావాలనుకున్నప్పుడు అంత హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి వర్చువల్ మోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్ట్స్ హై కోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్గా కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నారనుకోండి మేము చెప్పింది రాసుకుంటాం దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియపోవచ్చు ఇంకా మీకు వర్చువల్ మోడ్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో రికార్డింగ్ ఉంటుంది ఇంకా అథెంటిసిటీ ఉంటుంది ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది కోర్టుకు అది కూడా సమర్పించుకోవచ్చు మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి ఇంకా గందరగోళం లేవు ఇక్కడ వీఆర్ వెరీ క్లియర్ కోర్టు పోలీసు వాళ్ళకి సహకరించమని చెప్పింది మేము సహకరించమని చెప్పామా లేదుగా ఇప్పుడు ఫిజికల్గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్లో కూడా అవే కదా ప్రశ్నలు వేస్తారు దానికంటే మించి ఏమైనా వేస్తారా లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి ఏమైనా కొత్త క్వశ్చన్స్ ఏమైనా తీసుకొస్తారా అది తెలియదు ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వాలి సార్ 19వ తేదీన 4 రోజులు గడువు కావాలని చెప్పి కోరారు ఆ గడువు ముగిసింది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా వాళ్ళు తర్వాత సబ్సిక్వెంట్ ఇంకో నోటీస్ పంపించారు ఆ నోటీస్లో 25th అనే డేట్ ఇచ్చారు ఆ 25th డేట్ మాకు ఫీజిబుల్లా కాదని మేము కూడా చూసుకోవాలి కాబట్టి మాకు ఆ 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది ఆ నోటీస్లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము ఇప్పుడు ఆయనకు ప్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి ఆయన ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నారు ఆ బిజీ ఉన్న కారణం చేతనే ఇప్పుడు మేము రాలేకపోతున్నాము కాబట్టి మాకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది క్లియర్గా మాకు 7 days ముందు ఇంటి మీద మీకు అందులో ఒకసారి మీరు నోటీస్లో చూసుకుంటే రిప్లై నోటీస్లో క్లియర్ కట్గా మేము ఏమేమి అడిగాము ఏంటని క్లియర్ కట్గా అందులో ఉన్నాయి సో వాళ్ళ ఆన్సర్ ఇవ్వకుండా మేము ఇప్పుడు ఎందుకండి ఆశ్రయించడం ఆయన బిజీగా ఉన్నారండి ప్రాజెక్ట్స్లలో బిజీగా ఉన్నారు వాళ్ళు ఎవరు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు ఈవెన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆన్సర్ చెప్పాలి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్గా మీరే చెప్పండి కోఆపరేట్ చేయనప్పుడు అవునా ఒక లీగల్గా నోటీస్ పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా కోఆపరేట్ చేయకుండా ఉండడమా వాలంటరీగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా ఎప్పుడు కోఆపరేషన్ అంటే ఏంటి ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ ఇస్ మ్యాటర్ ఆఫ్ అరెస్ట్ సో దెర్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ అరెస్ట్ చాలా సింపుల్ కేసులు అండి అవి ఆన్లైన్లో ఏవో పోస్టులు పెట్టారు ట్విట్టర్లో పోస్టులు పెట్టారు ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు అని చెప్పేసి అని పెట్టారు అసలు ఏం పోస్టులు ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను కూడా ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి చాలా మంది అది పెట్టకుండా ఇస్తున్నారు నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్ 1 పేపర్ ఇవ్వడం కాదు పేపర్తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కంప్లైంట్ కాపీ ఇవ్వాలి దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజర్ వస్తారు అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తాడు అసలు కేసు తెలియాలి కదా ఇలాంటి కేసులు ఎక్కువ ఉన్నాయంటే మరి అక్కడ ఆ స్టేట్లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది ఏం చేయగలుగుతాం ఏపీ మొత్తం కూడా సోషల్ మీడియా మీద కేసులు జరుగుతున్నాయి అవునండి నేను అదే అంటున్నా ఇప్పుడు 1 year బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను 1 year బ్యాక్ ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అదేవిధంగా సిఆర్పిసిలో కొన్ని రూల్స్ ఉన్నాయి 6 months 1 year 3 years లిమిటేషన్స్ ఉంటాయి లిమిటేషన్స్ అయిపోయిన కేసులను కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు దానికి అది కోర్టులో ఛాలెంజ్ చేస్తాం అదే నేను అంటున్నా లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారంగా స్టాండ్ అవ్వదు అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అని మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత కోర్టులో ఛాలెంజ్ చేస్తాం అది చూడాలండి వాళ్ళ ఆన్సర్ ఏమి ఒప్పుకోకుండా ఉండే సమస్య ఉండదు అది ఇండియన్ గవర్నమెంటే మీరు అందరికీ అదే చెప్తున్నా digitalpolice.gov.in వెబ్సైట్ ఉంది దాని ఆబ్జెక్ట్స్ చూసుకోండి డిజిటల్ పోలీసింగ్ అంటే అర్థము కొన్ని ఇలాంటి కేసెస్లో ఊరికి అనవసరమైన స్టేట్ ఎక్స్చెకర్ని వేస్ట్ చేయకుండా డబ్బుల్ని వేస్ట్ చేయకుండా ఇలాంటి టైంని వేస్ట్ చేయకుండా ప్రజల యొక్క టైంని కూడా సేవ్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్కి వాళ్ళకి కూడా టైం సేవ్ చేసుకుంటూ దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది దాన్ని యూటిలైజ్ చేసుకోమని మేము అడుగుతున్నాం అంతే అది ఇంపార్టెంటా లేదనేది పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు మీరు వాళ్ళని అడగాలి ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కేసులోనే ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారంటే ఇంకా లా అండ్ ఆర్డర్ అక్కడికి ఎలా ఉంది పరిపాలన ఏ విధంగా ఉందని మీరు ఒకసారి గమనించుకోండి మేము 2 weeks టైం అడిగాం అవన్నీ ఒకటి ఇప్పుడు వాళ్ళైతే మా దగ్గరికి ఇన్సైడ్ రాలేదు సో కాబట్టి మేము దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు సో అది సెర్చ్ చేయడం లేదండి ఇప్పుడు నేను ఉండగా నోటీస్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా ఎలా వస్తారు పోలీసు వాళ్ళు కూడా అలాంటి తప్పులు చేయరు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన అక్కర్లేదు ఆయన ఇక్కడ లేరు ప్రాజెక్ట్స్ మీద అవుట్ సైడ్ ఉన్నారు సో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారో వీళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో చూసి దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం రైట్ ఓకే అండి అట్లాంటిది ఏం లేదండి ఏవి
ఎస్ శ్రీనివాస్, ఇప్పుడు మనం చూసాం బాలా గారు కూడా క్లారిటీగా చెప్తున్నారు. అవి పెట్టిన కేసు కూడా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి కేసు పెట్టారు అని మినిమం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు విచారణ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, 3rd డిగ్రీ ప్రయోగించాలి. ఇదే మెయిన్గా వినిపిస్తుందా ఆ కేసుకు సంబంధించి వినిపిస్తున్న వార్తలు? సో దానికి సంబంధించి ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఆపరేట్ చేస్తున్నటువంటి కేసుగా మనం ఖచ్చితంగా భావించాల్సిందే. ఎందుకంటే ఇది నోటీసు ఇచ్చిన తర్వాత ఆయన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయాలా లేదో కూడా ప్రభుత్వం నుంచి రిస్ట్రిక్షన్స్ ఇస్తే ఆ రిస్ట్రిక్షన్స్ ఫాలో కావడం తప్ప పోలీసులకి మరొక ఆప్షన్ ఉన్నట్టుగా మనకు కనబడడం లేదు. అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో రేపు హైకోర్టు ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి ఒకవేళ వర్మకు ఫేవర్ గా కనుక వస్తే మనం ఆ ఆప్షన్ కోల్పోతాం కాబట్టి తీసుకొచ్చి విచారించి తన స్టైల్లో విచారించాలన్న ఒక కుతూహలాన్ని పోగొట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వర్మని ముందుగానే ఒక రోజు ముందుగానే విచారణకు పిలవాలి. రాకపోతే వాలంటీర్ గా రాకపోతే బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. దానికి సంబంధించి మనం రకరకాల కేసులు ఇప్పటికే ప్రిపేర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ క్వశ్చన్స్ తోటి అలాగే తమదైన స్టైల్లో విచారణ జరపాలి, భయభ్రాంతులకు గురి చేయాలనేది ఒక వ్యూహంగా కనబడుతుంది. సో ఇదంతా కూడా ప్రభుత్వం మొదటి నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్నటువంటి బాడీ ఏదైతే ఉందో దాన్ని కాస్త కొద్దిగా పెంచి పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వ్యక్తులు వర్మ గానీ, పోసాని కస్టమర్లు గానీ, లేకపోతే కొంచెం పెద్ద తలకాయలు ఎవరైతే వాళ్ళందరి మీద కూడా కేసులు టార్గెట్ చేసి పెట్టించడం, ప్రతి మండలంలో 1-2 కేసులు అయినా సరే మీరు రిజిస్టర్ చేయాల్సిందే అని చెప్పేసి పోలీసులకి హుకుం జారీ చేయడం జరిగింది. కాబట్టి పోలీసులు కేసులు పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.